వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ పాలసీ 2025కి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి పాలసీ 2025కి సంబంధించి వెబ్సైట్ అంతా కూడా మనకి అప్డేట్ చేశారు. 2 days వరకు మనకి సర్వర్ బిజీ ఇలా అయితే వచ్చాయి కదా. సో టోటల్గా మనకి వెబ్సైట్ అంతా కూడా స్టెప్స్ టు బి ఫాలోడ్ ఇవన్నీ కూడా మనకి చేంజెస్ చేశారు. ప్రాసెస్ అంతా కూడా సేమ్ పాతగా ఏదైతే ఉంటుందో అదే ప్రాసెస్ అనమాట. కాకపోతే కొన్ని కలర్ థీరమ్స్ అయితే మనకి యాడ్ చేశారనమాట. ఇక్కడ చూసుకొచ్చి వెబ్ ఆప్షన్ ఎంట్రీ ఇంకా డేట్స్ అనౌన్స్ చేయలేదు. డీటెయిల్ నోటిఫికేషన్లో కూడా మనకి డేట్స్ అయితే ఇవ్వలేదు. అంటే అంటే మనకి 30వ తారీఖు నుంచి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతాయి, ఇది తెలిసిందే. కాకపోతే 30వ తారీఖు నుంచి ఎప్పటి వరకు డేట్ ఉంటుంది, ఏ డేట్ వరకు టైం ఉంటుంది అనేది ఇంకా ఇవ్వలేదు మనకి డేట్స్ అయితే. అండ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, యాక్చువల్లీ ఈ పార్టీకి అయితే రిలీజ్ చేయాలి. మరి ఎందువల్ల లేట్ చేస్తున్నారు అనేది కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. సో లేట్ ఎందువల్ల అవుతుంది అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. పాలిసెట్ కౌన్సిలింగ్ వాయిదా. పాలిటెక్నిక్ కళాశాల ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ కౌన్సిలింగ్ వాయిదా పడింది. కళాశాలలకు అనుమతుల జారీలో జోస్యం జరగడంతో వాయిదా వేశారు. అయితే మనకి మొదటి షెడ్యూల్ ఈ నెల 20 నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా మనకి 30కి ఎక్స్టెండ్ చేశారు. దాదాపు 1,00,000 పైగా విద్యార్థులు అయితే వెయిట్ చేస్తున్నారు. దీన్ని బట్టి ఇంకా కాలేజెస్ నుంచి అయితే అప్రూవల్ రాలేదని అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా మనకి డేట్స్ అయితే ఇవ్వలేదు. ఒకవేళ అప్రూవల్ వస్తే ఈ పాటికి మనకి డేట్స్ అనౌన్స్ చేసేసేవారు. మరి రేపటి వరకు చూడాలి. ఎందుకంటే మనకి 30వ తారీఖునంటే మండే నుంచి అయితే మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే 30th లోపైన మనకి డీటెయిల్గా మనకి డేట్స్ కూడా అప్డేట్ అయితే ఇవ్వాలి. మరి ఈవెన్ ఎక్స్టెండ్ చేస్తారు లేదని ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు పోస్ట్పోన్కి సంబంధించి. ప్రస్తుతానికైతే 30వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ గమనించిన పాయింట్ ఏంటంటే 28వ తారీఖుతో మొత్తం మనకి వెరిఫికేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి, అంటే ఇవాళతో మొత్తం హెల్ప్ లైన్ సెంటర్లో ఏవైతే వెరిఫికేషన్స్ ఉంటాయి అవన్నీ కూడా జరిగిపోయి. అది ఎన్సీసీ కానీ స్పెషల్ కేటగిరీ వీళ్ళకి కూడా. సెకండ్ ఇంకా మనకి ఇంకా ఫేజ్ 2లోనే ఇంకా ఎవరైనా వెరిఫికేషన్స్లో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మీరు వెరిఫికేషన్ చేసుకోకపోతే ఇంకా ఫేజ్ 2లో మీరు వెరిఫికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని ప్రజెంట్ కానీ ఉన్నట్టయితే ఆర్ఈకమ్ వెరిఫికేషన్ ఫామ్లో ఎలిజిబుల్ కానీ ఉన్నట్టయితే మీరు వెబ్ ఆప్షన్స్కి అయితే వెయిట్ చేయాల్సిందే. వెబ్ ఆప్షన్స్ రిలీజ్ అయిన వెంటనే మీకు అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే మనకి ఇంకా కాలేజెస్ నుంచి అప్రూవల్ రాలేదు. కాలేజెస్ నుంచి అప్రూవల్ రాని వెంటనే మనకి డేట్స్ అనౌన్స్ చేస్తారు. సో 30th వరకు వెయిట్ చేయాల్సిందే. ఏ డేట్ మనకు ఉంటుందో అనేది చేంజెస్ చేస్తారా అనేది అప్పటి వరకు మీరు వేచి చూడాల్సిందే. సో పాలిసెట్కి సంబంధించి వెబ్సైట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేశారు. ఇప్పుడు వరకు వచ్చిన అప్డేట్స్ అయితే ఇవన్నమాట. సో సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.